మాత్రమే బ్రతికి ఉన్నటువంటి గొప్ప జానపద కళారూపం హరికథగా. చక్కనైనటువంటి పురాణ కథలు, మంచి భాష, మంచి సంస్కృతంలో శ్లోకాలు, కమ్మని సంగీతం, సందర్భోచితంగా ఉండేటువంటి నృత్యము, తరువాత అన్నిటికన్నా మించి కథలో హరిభక్తి. భక్తి లేని కథ పూజ పత్రి చెట్టు కదా. అందువల్ల హరి కథ అంటే భక్తికి సంబంధించినటువంటి కథ. భగవంతుని దగ్గరకు మీ మనస్సుని సులభంగా చేర్చగలిగేటువంటి ఒకే ఒక్క కళారూపం తెలుగులో, అది హరికథ మాత్రమే. దేవుడి పాదాల దగ్గర మిమ్మల్ని తీసుకుని వెళ్ళి వెంటనే పడవేసేటువంటిది ఈ హరికథ గానం మాత్రమే. ఇంకా ఏ కళారూపంలో మనం అందరిగా తీసుకురాదు, చాలా సమయం పడుతుంది ఏకాగ్రత కుదరాలి అంటే. ఇది ఇలా కాదు, అలా అలా వచ్చిందంటే చాలు, అయస్కాంత మ్యాగ్నెటిక్ పవర్ అన్నమాట. అందువల్ల ఒక్కసారి హరికథాగానము మిమ్మల్ని ఆ హరిని తీసుకొచ్చి మీ కళ్ళ దగ్గర కూర్చోబెట్టేస్తుంది. మద్భక్తా ఎత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. ఎక్కడైతే నా భక్తులు ఒళ్ళు మరిచిపోయి నా గురించి ఆ గానాన్ని వింటూ ఉంటారు, ఆనందిస్తూ ఉంటారు, నేను అక్కడే ఉంటాను, ఇంకెక్కడా ఉంటాను. నా హంసస్వామి వైకుంఠే నా యోగి హృదయాన్నవే. వైకుంఠంలో ఉండడం ఇష్టం ఉండదు, మునీశ్వరుల మనస్సులో ఉండడం ఇష్టం ఉండదు. ఎక్కడ నా గురించి ఆడి పాడి భక్తులను ఒళ్ళు మరిచిపోయి వింటూ ఉంటారో నేను అక్కడ ఉంటానన్నారు. దానికి ప్రతిరూపమే హరికథాగానం తెలుగులో. గొప్ప జానపద కళారూపం. శ్రీమద్ అజ్జాడ ఆదివట నారాయణదాస్ గారు హరికథా పితామహులు. వారిచ్చినటువంటి గొప్ప నవరసాత్మకమైనటువంటి హరికథాగానం. దీన్ని మాతోనే మరుగున పడిపోకూడదు. ఊపిరి ఉన్నంత వరకు కూడా ఈ హరికథాగానం అనేటువంటి సాంప్రదాయాన్ని, ఈ వెంకటేశ్వర భక్తిని, నారాయణ భక్తిని మొత్తం ప్రపంచం అంతా కూడా వ్యాప్తం చేయాలని, అంత చేయలేని కానీ ప్రస్తుతానికి అమెరికాలో మాత్రం చేస్తున్నాను అనమాట నేను. అందువల్ల నేనే స్వయంగా ఛార్జీలు పెట్టుకుని ఇండియా నుంచి వీసాకన్నీ కూడా నేనే పెట్టుకుని ఇలాంటి భక్తులందరూ కూడా ప్రోత్సహిస్తూ ఉంటే ఈ హరికథాగాన హరిభక్తి ప్రచారాన్ని ఈ అమెరికా దేశం అంతా తిరుగుతూ నేను చేస్తున్నాను. ఇలాంటి భక్తులందరూ కూడా పోషిస్తూ ఉన్నారు. నిన్నటి రోజున ఈ శశిధర్ దంపతులు ఇద్దరు కూడా, మైథిలి గారు, వీళ్ళిద్దరు ఈ అబ్బాయి తల్లిదండ్రులు అనమాట, వాళ్ళు నన్ను ప్రత్యేకంగా వారింటికి రప్పించి ఈ హరికథాగానాన్ని మనకు తోచినంతలో మనం రక్షించాలి, మనం పోషించాలి, మనం ఆదరించాలి, 10 మంది ఈ ఆర్ట్ని గౌరవించాలి అని వాళ్ళిద్దరు చక్కగా మంచి కుటుంబాల వాళ్ళందరినీ కూడా పిలిపించి భారతంలోని నర్తనశాల అనేటువంటి పదాన్ని ఏర్పాటు చేశారు. ఈ రోజున అమ్మాయి వసుంధర గారు, ఇక్కడ ఉన్న కమిటీ పెద్దలందరూ కూడా ఒక్క మాట వసుంధర చెప్పగానే ఈ హరికథాగానానికి అంగీకరించి గొప్ప అవకాశం ఇచ్చారు. నేను ఇక్కడ కమిటీ ట్రస్ట్ బోర్డు వారందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ హరికథాగానాన్ని బ్రతికించండి, పోషించండి. వచ్చే ఏడాది వస్తే కథాగానం ఏర్పాటు చేస్తారా? అందువల్ల ఈ హరికథాగాన కళారూపాన్ని మీరందరూ కూడా రక్షించాలి అని నేను హృదయపూర్వకంగా కోరుతున్నాను. నా దగ్గర ఇంకా స్టూడెంట్స్ ఉన్నారు. నా నెక్స్ట్ జనరేషన్ని కూడా నేను తయారు చేస్తున్నాను. రిటైర్మెంట్ తీసేసుకున్నాను ముందుగానే. ఎందుకంటే ఈ వాయిస్ ఇది అనేటువంటిది భగవద్గీతం 65 ఏళ్ళు దాటిందంటే ఇది పనిచేయనుంటుంది అనమాట. ఇది పనిచేయనుంటుంది, ఇది పనిచేయనుంటుంది, మారిపోతుంది. అందువల్ల కాలం మీద ఉన్నప్పుడు ఏదన్నా చేయగలగాలి అని కొంతమంది మా నెక్స్ట్ జనరేషన్ స్టూడెంట్స్ని కూడా నేను తయారు చేస్తూ ఉన్నాను. ఇలా అమెరికా అంతా కూడా కథాగానాలు చేసి నేను ఆ ధనంతో కొంత నా ఛార్జీలకు అది కూడా ఉపయోగించుకొని నేను మా స్టూడెంట్స్ అందరికీ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి తంబురాలు, శృతి బాక్సులు, గజ్జెలు, చిడతలు మా ఇంట్లోని పిల్లలందరూ కూడా నేర్చుకుంటూ ఉంటారు. ఎవరైనా తిరుపతి వచ్చేవాళ్ళు ఉంటే మీరు చక్కగా దర్శనంతో పాటు మా ఇంటికి కూడా వచ్చి మీరు వెంకటేశ్వర కృపను పొందవచ్చు అని నేను మనవి చేస్తూ, ఇంత గొప్ప ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకమ్మా మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, స్వామివారి యొక్క కళ్యాణానికి మహాలక్ష్మి అమ్మవారు రావాల్సి ఉంది. ఎందుకయ్యా అన్నారు పరమేశ్వరుడు వారు. అదేంటయ్యా, ధనం కావాలి కదా, మరి లక్ష్మీదేవి దగ్గర ఉన్నది, ఆవిడ వినిపిస్తే సరి అన్నాడు పరమేశ్వరుడు. మా ఆవిడ ఆఖరిగా ఉందంటే గోపాలు పంపించింది, అంతేకాదు గోపాలు పంపించింది కదా, నేను ఇంకో పద్మావతి పెళ్లి చేసుకుంటున్నా, పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేయి, డబ్బు కొన్నాను అనుకో, అది నన్ను ఏం చేస్తుందో నాకు ఇంకేమీ తెలియదు, దాని కంటి మంటకు నేను ఏమైపోతాను, అందువల్ల పెళ్ళాన్ని పోయి పెళ్లి చేసుకుంటానని ధనం అడగడం అంత సాంప్రదాయం కాదు కదా పరమేశ్వరాన్ని. అవును స్వామి, కానీ మనల్ని ఇక్కడ లోన్ ఇచ్చేటువంటి వాడు ఒకడున్నాడు. ఎందుకురా మనల్ని ఈ లోన్ చేయడానిక అంటే ఉన్నాడట. ఫస్ట్ లోన్ అక్కడ ప్రారంభమైందనమాట. ఆయన గారే కుబేరుడు వచ్చేస్తున్నట్ట. ఏమిటంటే చేతులు ఏదో కాగితం కూడా పట్టుకుని వస్తున్నాడు. రానియండి స్వామి. వచ్చినట్టు వచ్చాట. నవన్నోహ నారాయణ అన్నట్ట. ఏమిటి చెప్పబోయ్యా? గోవింద గోవింద అన్నట్ట. గోవింద ఇదేమిటి? గోవిందలో ఏదో తేడాగా కనబడుతున్నాడు ఆయన. ఏ గోవింద చేస్తున్నావు నువ్వు? గోవింద అంటున్నావా గోవింద
ఆడుతున్నావా అని అనడం ఏమిటి? స్వామి మీకు ధనం కావాలి, దీని మీద సంతకం పడేయండి అన్నమాట. ఏమిట్రా ఇదన్నట్టు? దీన్ని ప్రాణశైలి నోటు అంటారు స్వామి, రుణపత్రము అంటారు అనమాట. గూర్జుపత్రం తీసుకొచ్చాడట రుణపత్రం రాయడానికి. బ్రహ్మాండ పురాణంలో చెప్పారు వేదవ్యాసుల వారు. గూర్జు పత్రం మీద మొత్తం ప్రామిసరీ నోట్ అంతా కూడా రెడీ చేశాడు ఆయన. చేసిన తర్వాత సంతకం పడేయండి స్వామి అన్నట్ట. రక్తానికి సంతకం అన్నట్ట. ఇద్దరు క్యారెక్టర్లు కావాలండి అన్నట్ట. ఇద్దరు షూరిటీలు కావాలన్నట్ట. ఇంతమంది వచ్చారు పెళ్లికి, ఎవరి దగ్గర కావాలంటే నీకు ఇష్టం వచ్చిన వాళ్ళ దగ్గర సంతకం తీసుకున్నారట. అయ్యయ్యో అన్నట్ట. అనడం ఏమిటి? పగలైతే సూర్యుడు ఉంటాడు, రాత్రి అయితే చంద్రుడు ఉంటాడు. వాళ్ళిద్దరి దగ్గర 2 సంతకాలు తీసుకున్నట్ట. పెళ్లికి వచ్చి ఆఖరికి మనం కాస్త అప్పు చేయాల్సి వచ్చిందా? సూర్యుడు సంతకాలు పెట్టాల్సి వచ్చింది అనుకున్నారు. సూర్యుడు చంద్రుడు. స్వామివారి లోక కళ్యాణం కదా, మనం కూడా సంతకం పెడదామని వాళ్ళు కూడా పాపం సంతకాలు చేశారు. ధనమంతా కూడా బంగారు రథాలపైన 7 కొండల మీద తీసుకుని వచ్చారు. అందుకే భావింప సకల సంపద రూపములు అన్నారు అన్నమాచార్యుల వారు. ఆ ధనమంతా కూడా బలరామస్వామి, ఆయన గోవిందరాజస్వామి అనేటువంటి పేరుతో అక్కడికి వచ్చి వైభవంగా స్వామివారు ఆ ధనాన్నంతా తీసుకొచ్చారు. పెళ్లికి అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. లక్ష్మీ అమ్మవారిని తీసుకుని వచ్చారండి. ఆ కొల్హాపురం నుంచి సూర్య భగవాను వారు తీసుకొచ్చారు అక్కడికి. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, చూడు నది పతి చూడి కుడుదనంచారి శోభాని శోభాని. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు, సోముని తోబుట్టు అట సోము కడలకే మరుదు, కోమలాకి ఈ చూడి కుడుతరాచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, చూడు పతి చూడి కుడుదనాచారి శోభాని 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 శోభాని. శ్రీ పద్మావతి మహాదేవికి పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు. మహాలక్ష్మి అమ్మవారు వచ్చి స్వామి హృదయంలో చేరారు. ఎందుకంటే సంపదలతో విలసిల్లవలసి ఉన్నది 7 కొండలు ఈ కలియుగం అంతా. ఆ సంపదలనిచ్చే దైవము స్వామివారిలో ఉన్నటువంటి మహాలక్ష్మి. అందువల్ల వచ్చి అమ్మవారి హృదయంలో కొలువు తీరగా వివాహానికి అన్ని ఏర్పాట్లు చేశారు. స్వామివారిని పెళ్లి కొడుకును చేశారు. నారాయణవనం అంతా వెంకటేశ్వరాలయం, దాని పేరే కళ్యాణ వెంకటేశ్వరాలయం. ఆ కళ్యాణ వెంకటేశ్వరాలయానికి తిన్నగా దేవేంద్రుల వారు తెచ్చిన ఐరావత భద్రగజం పైన స్వామివారు, ఒక వంక బ్రహ్మగారు, ఒక వంక దేవేంద్రుడు పరమేశ్వరుడు, ఆ పైన బృహస్పతుల వారు ఆయన పెళ్లి మంత్రాలు చదివేటువంటి కార్యకర్త కాగా అందరూ తిన్నగా చేరుకున్నారు నారాయణవనానికి. పెళ్లి పీటల పైన మంగళ స్నానాలు చేసిన పద్మావతి శ్రీనివాసులను కూర్చుండబెట్టారు. ముహూర్తం దగ్గరైంది. సుముహూర్తే సావధానాత్ సులగ్నే సావధానాత్ లక్ష్మీనారాయణ ధ్యాన సావధానాత్. కాళ్ళు గడిగి కన్యాదానం చేశారు. జనక మహారాజు గారు రామచంద్రమూర్తి కాళ్ళు గడిగి సీతాదేవిని దానం చేసినట్లుగా కన్నది లేదు, నవమాసాలు మోసింది లేదు. ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల మహాలక్ష్మి అమ్మవారే ఈ రోజున పద్మావతి దేవి అయి విష్ణుమూర్తి కాళ్ళు గడిగి కన్యాదానం చేసేంత భాగ్యం కల్పించింది అమ్మవారు. అంతా ఆ కాళ్ళు గడిగి కన్యాదానం చేసిన తరువాత అమ్మాయిని అక్కడ సర్వమంగళ స్వరూపిణి అయిన పద్మావతి అమ్మవారి మెడలో ఆయన మంగళసూత్రాన్ని కడుతున్నట్ట. నేడి పెళ్లి వేళ నేడ నాగవల్లి ఆడుచు శోభానవాడు మనరే చెలులు. మంగళహారతులు పడుతూ ఉంటే, దేవదుందుగులు మ్రోగుతూ ఉంటే, సర్వమంగళ స్వరూపిణి అయిన పద్మావతి అమ్మవారి మెడలో
పెడమరలి నవ్వేని పెళ్లి కూతురు విడిగిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెళ్లి కూతురు పేరున సమరాలి పెళ్లి కూతురు పెద్ద పేరున ముత్యాల మెడల పెళ్లి కూతురు పేరు తాట నడివి పెళ్లి కూతురు విగు పేరు పుచ్చ సిగ్గుపడి పెళ్లి కూతురు విడిగిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెళ్లి కూతురు పెట్టే పెద్ద తురుము పెళ్లి కూతురు నేడే పెట్టెడు చీరలు గట్టే పెళ్లి కూతురు గట్టిగా వెంకటపతి కోరినను పడి పెట్టిన నిదానమైన పెళ్లి కూతురు విడిగిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి మహావైభవంగా వివాహం జరిగింది. తలంబ్రాల కార్యక్రమం పూర్తయింది. ఈ తలంబ్రాలన్నీ కూడా మీ ఇళ్లలో ఎవరైనా పెళ్లి కావలసినటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మనుమలు కానీ మనవరాళ్ళు కానీ ఉంటే చక్కనైనటువంటి ఈ తలంబ్రాలు వాళ్ళ నెత్తి మీద కూడా చల్లి శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారి వారి కళ్యాణాన్ని వైభవంగా జరిపిస్తారనడంలో సందేహం ఏమీ లేదు. ఆ పద్మావతి అలమేలుమంగా సమేత శ్రీనివాస ప్రభువు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ సంతానాన్ని వంశాభివృద్ధిగా సర్వ శుభప్రదంగా ఆశీర్వదించాలని కోరుతూ నాకు ఈరోజు ఇంత గొప్ప అవకాశాన్ని కలిగించాను. హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలను తెలియజేస్తూ చక్కనైనటువంటి మైక్ సౌండ్ సర్వీస్ ఇంతవరకు కథ ప్రారంభమైనది మొదలు ఇంత వైభవంగా ఇంత చక్కనైనటువంటి ఏర్పాట్లను చేశారు శ్రీ కార్తీక్ గారికి వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తున్నాను. శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారి కళ్యాణం జరిగిన తర్వాత మొదటి నివేదనం లక్ష్మీనారసింహుల వారికి చేశారు. ఎందుకంటే హృదయగంలో ప్రారంభం కాబట్టి అలా చేసిన తరువాత స్వామివారు ఆ పైన ఇద్దరు అమ్మలతో కలిపి వారు వెంకటాచలం మీదకు ఆనంద నిలయాన్ని చేరుకుని తొండమాన్ చక్రవర్తి కట్టించినటువంటి ఈనాటి గర్భాలయంలో స్వామివారు కలియుగంలో ఉన్న మానవులను భక్తులను అందరినీ రక్షిస్తూ ఉన్నారు. చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా, రోగాలడిచి రక్షించే దివ్యౌషధమా, బడిబాయక తిరిగే ప్రాణవంతుడా, మమ్ము గడియించినట్టి శ్రీ వెంకటనాథుడా. అటువంటి వెంకటేశ్వర స్వామి వారు ప్రాణబంధువు మనందరికీ కూడా మీ అందరికీ సర్వదా రక్షించాలని కోరుతూ ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు మీకు మనందరికీ ధన్యవాదాలు. చిన్నారులైన మనోవచ్చాకి మరియు దత్త ముళ్ళపూడికి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంగళం పడుతున్నాను. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనము నీరాజనము క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనము 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 పగటు శ్రీ వెంకటేశు పట్టపు రాణి
నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్వేంకటేశాయ మంగళం. మంగళాసాధనమదై మదాచార్యపురోగమైః సర్వైశ్చ పూర్వేణాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. 7 గంటల